హల్లెలూయా. ఏం జరిగింది? అప్పుడు ఇష్టంతో వేసినప్పుడు ఆయన ఒక్క అడుగంతా ఒక బోట్లో ఆయనకు స్థలం ఇస్తే 2 దోణులంతా విస్తారమైన చేపలు, విభ్రాంతి పొందినంత చేపలు 2 దోణులంతా పట్టిరాట. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు అప్పుడు. మన జీవితంలో కూడా దేవుని సమర్పించుకున్నప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నిన్ను చూసి కూడా లోకం విభ్రాంతి పొందటట్టు చేస్తారు. కానీ ఆయనను వెంబడించాలి మనం, ఆయన మాటకు లోపడాలి, ఆయన నమ్మాల. ఆయన నమ్మి నువ్వు కార్యాలు నీ జీవితం జరుగుతాయి. నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. నీ పెట్టుబడి ఏంటిదంటే ఆయన నమ్మాలి. ఎప్పుడు నమ్మాలా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే కాదు, అన్ని పరిస్థితులు చెడిపోయినప్పుడే కాదు. చెడిపోయినప్పుడు నమ్మాలా, బాగున్నప్పుడు కూడా నమ్మాలి. నువ్వు చెడిపోయినప్పుడు నువ్వు బాగైపోయినావు, బాగైనాక మళ్ళీ పోతావా? బాగైనాక వీపు చూపించినావు మళ్ళీ చెడిపోతావు. అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి నమ్మినవా, చెడిపోయింది బాగా చేసిందా, ఇంకా ఆయన లోపలికి వెళ్ళు. ఇక రోజు రోజుకు ఆయనలాగా మార్చేస్తాడు. ఏం జరిగింది అక్కడ? విస్తారమైన చేపలు పట్టిండు. అప్పుడు ఆయనకు భయం వేసింది. ప్రభా, నేను పాపిని, నా నుంచి నువ్వు దూరం వెళ్ళిపో. పాపులను చూసి దూరం వెళ్ళిపోనికి రాలే, పాపులని హత్తుకొని పరిశుద్ధపరచడానికి యేసుప్రభు వచ్చిండు. హల్లెలూయా. సమరగొట్టది. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రపరుస్తుంది. ఆయన ఎప్పుడు అనుకోలే ఆయన చరిత్ర ఈ విధంగా గొప్పగా అవుతుందని చెప్పి. ఆయన మామూలుగా ఉండింటే మామూలుగా చచ్చిపోతుండే. ఈరోజు సిమోను గురించి, పేతురు గురించి మనము ధ్యానించకపోతుంది. మామూలు వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి దేవుని హస్తం పడినప్పుడు ఆయన చరిత్ర సృష్టింపబడ్డది. మనుషులను పట్టు జాలుగా చేస్తాను, నన్ను వెంబడించిగా, నేను మనుషులను పట్టు జాలుగా చేస్తాను. నువ్వు వెంబడించాలి, దేవుని వెంబడించాలి. తప్పకుండా నిన్ను మనుషులను పట్టు జాలుగా చేస్తాను. నీకు ఏమంటారు, కాపరితనం అప్పగించకపోవచ్చు, సువార్త ప్రకటిస్తే రక్షణకాలు జరుగుతాయి. రక్షింపబడిన ఎక్కడొస్తారు? దేవుని మందులు చేరుతారు, దేవుని రాజ్యం చేరుతారు. హల్లెలూయా. డైరెక్ట్ కొన్నిసార్లు సంఘం అప్పగించారు. నీ స్టేజ్ ఎక్కడ అంటే నువ్వు ఎక్కడ నిలబడవు అదే స్టేజ్ నీకు. ఇక్కడ వస్తాను మందిరంకి వచ్చి ఇక్కడ నిలబడితే నీ స్టేజ్ కాదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలబడినా అదే నీకు స్టేజు. నువ్వు హోటల్లో కూర్చున్నావు అదే నీకు స్టేజు. బైక్ మీద పోతున్నావు అదే నీకు స్టేజు. ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నావు అదే నీకు స్టేజు. ఇంకా వ్యాపారంలో ఎక్కడెక్కడ వెళ్తున్నాం అదే మనకు స్టేజు. 10 మందిలో కూర్చున్నాం అదే నీకు స్టేజు. హల్లెలూయా. అక్కడ చెప్పొచ్చా లేదా? యేసుప్రభు ఎక్కడ చెప్పిండు వాక్యం? అక్కడ అంతకుముందు బోట్లో ఎక్కి చెప్పాడు, అదే స్టేజ్ చేసుకున్నాడు. దాని కొరకు ప్రత్యేకంగా అవసరం ఉండదు మనకు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో అదే మనకు స్టేజ్. కొన్నిసార్లు ఆటోలో వెళ్తాం అదే మనకు స్టేజ్, కార్లు వెళ్తాం అదే మనకు స్టేజ్. తెలియని ప్రజలు పక్క పెడతాడు, బస్సులో వెళ్తావు ఒకరిని కూర్చోబెడతావు అదే మనకు స్టేజ్. ప్రార్థించడానికి అడ్డు లేదు, చెప్పడానికి అడ్డు లేదు, స్తుతించడానికి అడ్డు లేదు. హల్లెలూయా. అయితే నువ్వు చెప్పేది నేర్చుకోవాలి. అయితే మనుషులను పట్టు జాలు చేస్తా, నన్ను వెంబడించినప్పుడు అన్న అర్పించుకున్నాడు. వెంబడించినప్పుడు కార్యాలు జరిగినాయి. మన నీ జీవితంలో కూడా ఉన్నపాటున అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. లేనిది అడిగాడు దేవుడు ఎప్పుడుగా. ఉన్నపాటున మనం ఏమై ఉన్నాం? మనము పాపులమై ఉన్నాం, ఓడిపోయి ఉన్నాం. పేతురు ఏమై ఉన్నాడు? పాపై ఉన్నాడు, ఓడిపోయి. ఆయన ఒప్పుకుంటున్నాడు. రాత్రంతా కష్టపడ్డా ఒక్కటి పడలేదు. ఆ తర్వాత పొందుకున్న తర్వాత ఏమంటున్నాడు? నేను పాపిని ప్రభు అంటున్నాడు. దేవుడి నుంచి దూరం చేసేది పాపమే, కానీ ఒప్పుకున్నప్పుడు ఇంకా దగ్గర చేస్తాడు, క్షమిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలా. భూమి మీద నేను ఎవరన్నా క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, కానీ దేవుడు అక్షరాల 100 నమ్ముకున్నాక కూడా పొరపాటునైనా ఒప్పుకో. నీ ఎదుగుదల ఉండకున్న కారణం ఏంటంటే నువ్వు ఒప్పుకుంటే వదిలిపెడతాడు. ఒప్పుకొని వదిలిపెట్టు. కొన్ని దేవుడు అసహించుకుంటాడు, అవి నీ జీవితంలో కనిపించవద్దు, విసర్జించి అంటాడు. అన్ని మార్పులు జరగాల. అయ్యా నాలో మార్పు దయచే ప్రభావం ప్రతిరోజు నువ్వు చేసుకోవాలి. నేనైతే రోజు చేసుకుంటా. దైవికమైన మార్పు జరిగినప్పుడు, దైవికమైన ఆలోచన నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేని మీద చేపెట్టినా కూడా దేవుడు చేపెట్టమని దగ్గర చేపెట్టు, ఆశీర్వపడతాడు. అడుగుపెట్టమని దగ్గర అడుగుపెట్టు, ఆశీర్వాదం వస్తుంది తప్పకుండా. దేవుడు ఒక దిక్కు పోమంటే ఒక దిక్కు పోతే ఏమవుతుంది? తుఫాన్లు వస్తాయి. ఎవరిని గెలవక ముందు ఫస్ట్ మనం ఎవరు గెలవంటే దేవుని గెలవాలి. ఆయన స్వరం వినాలి. స్వరం విన్నాడా లేదా? ఎవరు? సిమోన్ పేతురు. దేవుని మొదలుకున్నా లేదా? ఆయన స్వరం విన్నా. వింటున్నావా లేదా? అమాస ఒకరోజు దేవుడు రోజు మాట్లాడతాడు.
రోజు కొన్ని నీకు పద్ధతులు నియమించింది ఆయన ప్రకంగా. నువ్వు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, కానీ దానికన్నా ముందు ఆయన నియమాలు ఉన్నాయి, అవి చేయాలను. అవి చేయకుండా నువ్వు ఉద్యోగం పోయి, అవి చేయకుండా నువ్వు వ్యాపారాన్ని పోయి, అవి చేయకుండా నువ్వు సేవకి వెళ్తే అది ఏం ఫలం ఉండదు. ముందు ఈయన ఇస్తాడా లేదా? ఫస్ట్ ఇవి ఉన్నాయి, ఆ పద్ధతులు ముందు ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ క్రమం ఉన్నది, ఈ బైబుల్ ఉన్నది, ఈ సవాసం ఉన్నది, ఈ పొందు ఉన్నది, అప్పుడు కార్యాలు జరుగుతాయి. అదేం చేసిండు అపోస్తలుడైన పేతురు? ఆయన వెంబడించిండు, సాక్షాత్తు ఆయన సెలవు చూసిండు, ఆయన మరణం చూసిండు, ఆయన సమాధి చూసిండు, తిరిగి మూడో దిన లేచాడు. ఆయన స్వరమైన శబ్దం విన్నాడు. విన్నాడా లేదా? విని పైనుంచి శక్తి పొందుకున్నంత వరకు మీరు బయటికి వెళ్ళొద్దు. ఇంతకుముందు నేను ఉన్నప్పుడు, చరిత్రలు ఉన్నప్పుడు ప్రకటించి అద్భుతాలు జరిగినాయి. అప్పుడు కూడా ఆశ్చర్యాలు జరిగినాయి. 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తిన్నారు. 12 గంపలు ఎత్తారు, 2 చేపలు 5 రొట్టెలు. అద్భుతం జరిగింది అక్కడ. ఇవన్నీ చూసారు, సాక్షాత్ పక్కలను చూసారు, లాజరు లేపడం చూసారు, హల్లెలూయా, కుష్ఠరోగి బాగవడం చూసారు, గుడ్డి భర్తమయ్య కన్ను రావడం చూసారు. ఇవన్నీ సాక్షాత్ యేసుప్రభు ఉన్నప్పుడు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆత్మస్వరూపం కనిపించింది యేసుప్రభు. ఇప్పుడు నేను లేచిన కదా, తిరిగి లేచిన యుగ సమాప్తి వరకు నేను మీతో ఇప్పటి వరకు మీతోనే ఉన్న శారీరకంగా, కానీ ప్రపంచమంతట్లో ఎక్కడైనా నేను ఉంటా. ప్రపంచమంతా మీరు ఎక్కడ పోయినా ఏకంగా అక్కడ ఇద్దరున్నా వారితో ఉంటా, ఇక్కడ ఇద్దరున్నా వీళ్ళతో ఉంటా. మరి మీరు వెళ్ళి ప్రకటించే ముందు మీరు పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు ఇక్కడనే ఉండాలి. ఏం చేయాలి? అప్పుడు వాగ్దానము దయచేయి నివచించ. ఆ వాగ్దానం ఏంటిది? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. వీళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు నింపబడ్డారా? నింపబడలేదు. నింపబడలేకపోతే అడగాలి మనం, ప్రభువా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను నింపున్నా. పరిశుద్ధాత్మ మనం మీదకి వచ్చినప్పుడు ఏమైతామట? శక్తి పొందుకుంటాం. రోజు రోజుకు అభిషేకం కొత్తగా ఇస్తుంటాడు దేవుడు, రిన్యూ చేస్తూ ఉంటాడు. కొత్త గాలిని మనకు ఎట్లా ఆక్సిజన్ తీసుకుంటామో అట్లా అభిషేకం పెంచుతుంటాడు, ధైర్యం వేస్తాడు, విశ్వాసం ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభువా అన్నప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, శక్తి పొందుకున్నప్పుడు పాపము మనల్ని జయించదు, లోకం మనల్ని జయించదు. హల్లెలూయా. అందరూ కలిసి మేడ గదిలో మేడ మీదకి ఎక్కి మేడ గదిలో అందరూ కలిసి ఇంచుమించు 120 మంది పురుషులు స్త్రీలు కలిపి ప్రార్థించినప్పుడు, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకున్నారట. పరిశుద్ధాత్మలో అగ్ని చేత అభిషేకం ఉన్నది. అడగాల మనం, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభువా. వాక్యం ఉన్నదా? వాక్యంతో పాటు పరిశుద్ధాత్మలు ఉన్నారా లేదు చెప్పాలా? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ప్రత్యేకమ కాదు, ఆయన దేవుడే. శరీరీతి యేసుప్రభులో ఏ అభిషేకం ఉన్నో, ఆయన పునరుత్థానం తర్వాత అదే ఆత్మ, దేవుని పైన ఏ ఆత్మ ఉన్నా అదే ఆత్మ మన మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏమైతే మనము యేసుప్రభు ఎటువంటి కార్యాలు చేసిండో ఈ ఆత్మ చేత, అవే కార్యాలు మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడే జరిగినాయి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు రక్షణ కార్యాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయి, ఇప్పుడు కూడా మరణం నుంచి దేవుని చిత్తమైతే లేపబడతారు. ముఖ్యంగా ఆత్మలు చనిపోయి ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు శక్తి పొందుకుంటారు. ఉన్న పాటను మన జీవితాన్ని ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. లేనిది ఎప్పుడు అడిగాడు, ఉన్న పాటనే అడుగుతాడు. ఉన్న పాటనే సౌలుని దర్శించాడు. ఎప్పుడు దర్శించండు? క్రైస్తవులను హింసించడానికి పోతా ఉన్నాడు ఆయన ఒక్కడు కాకుండా ఒక 10 మందిని 19 మంది పాటు ఏం రాసుకున్నాడు. అది దాన్ని అధికార పత్రం తీసుకున్నాడు క్రైస్తవులు హింసించడానికే. చాలామంది క్రైస్తవులు హింసించడానికే ఏమంటారు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. కానీ ఆ ఉద్దేశాలన్నీ ఏమవుతాయి? పతనం అవుతాయి. అది పతనం అవుతుంది, వాళ్ళు పతనం అయిపోతారు, లేకపోతే వాళ్ళు మారొచ్చు కూడా. ఈయన ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు. క్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళను చంపడానికి, హింసించడానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచనను, జ్ఞానమైనను, తెలివైనను నిలవదు, అది పటాపంచాలు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నీకు విరోధంగా ఉన్న ఏ ఆదము వర్ధిల్లదు. గుర్తుపెట్టుకోవాలా, మనకు విరుద్ధంగా వస్తాయి. ఆయన కూడా జయం మనదే, ఓటమి వాళ్ళది. హల్లెలూయా. అయితే నమ్మాల మనం. అయితే అపోస్తలుడైన సౌలు ఏం చేసిందంటే, యేసుకు విరోధిగా, యేసునామానికి విరోధంగా, సువార్తకు విరోధంగా నిలబడి 10 మందిని జత చేసుకొని
బలవంతులాలు, అధికార పత్రం ఉన్నది వాళ్ళకు. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధం కానీ, ఏ అధికారం కానీ, ఏ రాజ్యం కానీ, ఏ బలవంతుడు కానీ, ఏ జ్ఞానవంతుడు కానీ, ఏ కోటీశ్వరుడు కానీ నిలవడు. దేవునికి వ్యతిరేకంగా వస్తుందంటే వానికి దాని వెనుకాల ఏముందంటే పతనం ఉన్నది. హల్లెలూయా, సభలు కొట్టండి. కొన్నిసార్లు మన మార్గం మనం వస్తున్నా కూడా మన మీద రాలేసేవాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపరచడం ఉంటారు, మనల్ని గాయపరచడం ఉంటారు, మనల్ని దూషించడం ఉంటారు, మనల్ని బలహీన వాళ్ళ మాటల చేత విశ్వ ప్రయత్నాలు చేస్తారు మనం బలహీనం కానికి. కానీ నువ్వేం చేయాలంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. సకల సమృద్ధితో పాటు సకల విటమిన్ నీ ప్రాణంతో కావలసినటువంటి జీవాన్ని ఇందు సమృద్ధి గల జీవం ఇందులో ఉన్నది. చదవాలి, ధ్యానించాలి, ఉచ్చరించాలి, దాన్ని ఆ వాక్యం పట్టుకొని నువ్వు ప్రార్థించాలి. దేవుడు ఏం చేస్తాడు? సాయం చేస్తాడు తప్పకుండా. అయితే తీసుకొని వస్తున్నప్పుడు ఏమేండు, చాలామంది భయపడుతున్నారు ఆయన చూసి. దేవుడు ఒక వెలుగు చేత దర్శించండి ఆయన. ఆ వెలుగు చూడగానే అక్కడ ఉన్నటువంటి గుర్రాలన్నీ కింద పడిపోయినాయి. ఆ గుర్రం పై నుంచి ఈయన కూడా పడిపోయాడు. ఎవరు? సౌలు పడిపోయాడు. ఒక శబ్దం వినిపించింది. ఆ వెలుగు చూడగానే ఆయన గుర్రుడైపోయాడు. దేవుని వెలుగు మామూలు కాదు. సూర్యుడినే సృష్టించిన దేవునికి ఆ వెలుగు ఆయనది ఎంత ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. ఆ వెలుగు చూడగానే గుడ్డోడైపోయాడు. అక్కడ ఉన్న కింద పడిపోయారు, బలహీనైపోయారు. అప్పుడు గుడ్డోడైపోయినప్పుడు ఈయన కనిపించినప్పటికీ కానీ ఏమి కనిపిస్తలేదు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? చాలాసార్లు కూడా మనం నమ్ముకొని చాలాసార్లు బాధ పెడతా ఉంటాం. మనం ఏం చేయాలా? పశ్చాత్తాపం పడాలి, మారుమనసు పొందుకోవాలి. అంటే నేను బాధ పెట్టినా, నన్ను క్షమించు. బైబుల్ ఉన్నారా అని అటువంటి వాళ్ళు ఎవరెవరున్నా చెప్పగలుగుతారా? పేతురున్నాడు, బొంకిన పేతురున్నాడు, భక్తుడైన దావీదు ఉన్నాడు, చాలామంది భక్తులు ఉన్నారు, ఇంకా తీసుకొస్తే చాలామంది ఉన్నారు. అయితే సౌలాసాలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే అధ్యాయము అపోస్తల గ్రంథము 9వ అధ్యాయము వచనం ఎన్నో వచనము? అంతవరకు వద్దు, అంతవరకు వద్దు. లాస్ట్ 16 అయితే ఉంటారు. మెయిన్ సబ్జెక్ట్ చదవాలి. సార్ దానికన్నా ముందు ఉంటుంది. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఆ వచనం చదువు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? చాలు, ఒకటి సబ్జెక్ట్ మెయిన్ చదవాలి. అయితే ఈయన ఇంతకుముందు ఎవరిని హింసించండు? యేసుప్రభుని హింసించాడు. ఆయన ప్రజలను గుర్తుపెట్టుకోవాలా. నిన్ను నన్ను కానీ ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకో, అన్యాయంగా అనవసరంగా, మనం కత్తిపట్టము, మన బలం ప్రయోజనం చేయము, మన ఆస్తి ప్రయోజనం చేయము, ఏమంటారు మన పలుకుబడి కూడా మనము వాడం, సాధులాగా వెళ్తూ ఉంటాం. అయినప్పటికీ ఇది అడ్వాంటేజ్ తీసుకొని బలం మీద దేవుని ప్రజల మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తే దేవుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు తప్పకుండా. నువ్వు ఏమంటలేవు అనే స్థితి లేదు. బయట నోరు ఉంది అని చెప్పి నోరు వేసింది. కొన్నిసార్లు ఏం చేస్తాను, నోరు పగగొట్టేస్తాను. అవసరం అనుకుంటే ఊపిరి కూడా ఆపేస్తాను. ఇది ఉన్నది, జరుగుతున్నది. అందుకే చనిపోయే నరుని కానీ నువ్వు చేస్తున్న పని మంచిది అని అనుకుంటే, దైవికంగా దేవుని కొరకు అనుకుంటే, ఏ నరుని కూడా మనము భయపడేది. ఒకవేళ నీ నుంచి ఎవరికి ఇబ్బంది అనవసరంగా అవుతుందంటే మనం సరి చేసుకోవాలి తప్పకుండా. మన నుంచి నష్టమవుతుంది ఒకరికి అంటే మనం సరి చేసుకోవాలి. లేదు నీ యథార్థ మార్గం నువ్వు వెళ్తున్నావు అంటే నీ మార్గంకి అడ్డొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నదంటే దేవునికి అప్పచెప్పాలా. వాళ్ళు నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళు ప్రయత్నం చేసినట్టు నువ్వు ప్రయత్నము చేయొద్దు. మరి ఈ ప్రయత్నం ఆపనికి మనుషులను ప్రయత్నం చేసేదా? సౌలు మరి అతనితో పాటు 10 మంది 15 మంది అవసరానికి 20 మంది వస్తే 100 మందికి వస్తారు. ఎందుకంటే అధికారం వారి చేస్తుంది కాబట్టి. మరి సౌలును దర్శించి వెలుగు చూడగానే ఆ గుర్రాలు కింద పడిపోయినాయి, గుర్రాలతో పాటు వాళ్ళు పడిపోయారు. సౌలు కన్ను తెరవగానే
గుడ్డోడు అయిపోయాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాడు. భూమి మీద తెలిసినోడు తెలియనోడు నమ్ముకున్న తర్వాత మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. నన్ను చాలామంది బాధ పెట్టారు, నా ఇంట్లో బాధ పెట్టారు, నా స్నేహితులు నన్ను అవమానపరిచారు. నమ్ముకున్న దాంట్లో కూడా అవసరానికి ఏమంటారు ముఖం చూపించడం, అవసరం తిరిగిన తర్వాత మరి ఏమంటారు ప్రత్యేకంగా మాట్లాడము, అవమానపరచడము, గాయపరచబడ్డము. రైట్ మా దేవుడి గురించి కాదు. మరి అటువంటి మనుషులు కూడా ఉంటారు. అంటే ఈ మనుషులు నువ్వేం చేయాలా, దేవునికి అప్పచెప్పేసారు. హల్లెలూయా, అర్థమవుతుందా లేదా? వాళ్ళు ఇట్లా ఇలా అట్లాంటారు కాదు, దేవునికి అప్పచెప్తే దేవుడు చూసుకుంటాడు. చింతించడం వల్ల, భయపడడం వల్ల 3 ఎక్కువ కానీ 3 తక్కువ కానీ కాలేదు. భయపడడం వల్ల ఏమొస్తుంది, ఊరి వస్తుంది. భయపడవద్దు. భయం అనేది నీ జీవితంలో రావద్దు. అది ప్రయత్నం చేస్తూ ఉంటాం. చీకటి వెళ్తున్న చోటి రానికి ప్రయత్నం చేస్తాం. వెలుగు ఉన్నందున చీకటి రాదు. వెలుగు ఎవరు? యేసు. దేవుని మాటలు చెప్తే దాన్ని ఎదిరించాలి. నీ వ్యక్తిగత జీవితం ఎవరు ఉండరు అక్కడ, కనిపించరు, కానీ సాతాను శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలా? ఎదిరించాలి, బంధించాలి, ఎలగొట్టాలి. నేను దేవుని బిడ్డను అని చెప్పాలి. నా భయాలు కలవరాలన్నీ యేసుప్రభు శిలువ కొట్టేసాను. ఏదైనా ఉంటే నా దేవుడు చూసుకుంటాడు, నా యేసయ్య చూసుకుంటాడు అని చెప్పి నువ్వు అక్షరాలు ఏం చేయాలా? ఉచ్చరించాలి. అనారోగ్యం వస్తుంది, వచ్చినప్పుడు వాడు ఏమంటాడు? నీ పని అయిపోయింది అంటున్నాడు. జర ఛాతీ నొప్పి జర అంటే అది ఏదో గుండె నొప్పి కాదు, అది ఛాతీ నొప్పి, చచ్చిపోతావు అంటున్నాడు. ఏమన్నాలా? సాతానా నన్ను నువ్వేం చేయలేవు, ఈ నొప్పి నన్ను ఏం చేయదు. ఏ నొప్పి ఉన్నా ఇది ఇది శాశ్వతంగా తొలిపోను కాక అంటే దేవుడు తీయేస్తాడు. దేవుడు తప్పకుండా. ప్రభా నిశ్చితం అయితే నన్ను బాగు చేయి. నువ్వు పొందుకున్న గాయం చేత నీకు స్వస్థత ఉన్నది. గుండె స్వస్థత ఉన్నది, లంగ్స్ స్వస్థత ఉన్నది, నా బ్రెయిన్ స్వస్థత ఉన్నది, నా పెగులు స్వస్థత ఉన్నాయి. ప్రతి భాగాన్ని బాగు చేసే శక్తిమంతుడు. లాజరు చచ్చిపోయి 4 రోజులు పాతి పెట్టమని కూడా 10 గంటలు చచ్చిపోయి ఉంటుండే, 10 నిమిషాలు చచ్చిపోతేనే మనిషిని లేపలేదు. 10 గంటలకు వాసన వస్తుంది. 2 రోజులకు, ఒక రోజుకి ఏమైతే కుళ్ళు కొడుతుంది. 4 రోజులు మట్టి అయిపోతే ఏమవుతుంది? కంపు కొడుతుంది. కంపు కొట్టినప్పుడు కూడా లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చిండు ఆయన. నీ బ్రతుకున్న అవయాలను బాగు చేయడా? చేస్తాడు. నువ్వు నమ్మాలా, భయపడొద్దు. దేని కూడా ప్రభువా నువ్వు బాగు చేసిన ఫలానా వ్యక్తిని నన్ను బాగు చేయ ప్రభు. సత్యంగా లాజరు కానీ ఇంకేమున్నది చెప్పు. గుడ్డోని కానీ నువ్వు తెలిసిందా లేదా? తెలిసింది. కుష్టి వాని యొక్క మాంసాన్ని మళ్ళా కొత్తగా సృష్టించిందా లేదా? కుష్టిలోకి ఏంది? ఎముకలు కరిగిపోతాయి, నరాలు కరిగిపోతాయి, చర్మం కరిగిపోతుంది. కొత్త సృష్టించింది. నీ డ్యామేజ్ అనేది బాగా చేయగలరా? చేస్తాను. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మేది నేర్చుకోవాలా, నమ్మాలా, ఉచ్చరించాలా. ప్రయత్నం చేసినప్పుడు ఆ మత్తు వెళ్ళిపోతుంది, ఆ గ్యాస్ వెళ్ళిపోతుంది, ఆ హార్ట్ అటాక్ వెళ్ళిపోతుంది, ఇంకా ఏ నొప్పి ఉన్నా వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? దేవుడున్నా కూడా మందులు వాడుతూ భయపడుతున్నావు. ఉన్నదంటే అది ఉంటుంది. అది వెళ్ళిపో సాతాను, నా లోపల యేసుప్రభు ఉన్నాడు అని నువ్వు చెప్పాలా. చెప్పినప్పుడు ఏమవుతావు? అప్పుడు జయం ఇస్తావు, చురుకు అవుతావు. ఒక్క ప్రాంతం కాదు, 1000 ప్రాంతాలు వస్తాం. పొద్దున్న నుంచి పొద్దున్న వరకు వస్తే 1000 ప్రాంతాలు వస్తాం. ఈరోజు ఇండియాలో ఉంటే రేపు అమెరికాలో ఉంటాం, రేపు అమెరికాలో ఉంటే ఎల్లుండి లండన్లో ఉంటాం, ఎల్లుండి లండన్ ఉంటే మళ్ళీ ఆ తర్వాత రోజు మళ్ళీ ఇండియాలో ఉంటాం. అట్లా చేస్తాడు దేవుడు. ఆయన ఏం శక్తిమంతుడు ఆయన. అర్థమవుతుంది. దేవునికి అసాధ్యమా లేదా? సాధ్యమా లేదా? దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మాల. అద్భుతాలు చేస్తాడు. నాకు నమ్మాలి. నువ్వే నమ్మకపోతే ఏం చేస్తావు? అది గుడ్డుడైన తర్వాత కన్నున్నప్పుడు దేవుని చూడలే, గుడ్డుడైనాక దేవుని చూసి తెలుసుకున్నాడు. స్వరం విన్నాడు. సౌలా నన్ను హింసిస్తున్నావు అంటే నువ్వు హింసిస్తున్నటువంటి నజరేయుడు అన్నావు. ఏంది ప్రభు? ఎవరు ప్రభు అంటే నువ్వు హింసిస్తున్నావు. నా సంఘాన్ని హింసిస్తున్నావా? నా కొడుకుని హింసిస్తున్నావా? నా బిడ్డను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పలే. నువ్వు ఒకసారి బిడ్డ అయిన తర్వాత నిన్ను హింస పెడితే ఎవరన్నా, నిన్ను బాధపడితే ఎవరన్నా, నిన్ను గాయపరిస్తే, నీ పనులకు నీ ఆరాధనకు ఎవరైనా ఆటంకం పరుస్తే నన్ను హింసిస్తున్నావు ఎందుకు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడే కలగా తీసుకుంటాడు. నువ్వు చెప్పే అవసరం, నా పక్షాన నువ్వు యుద్ధం చెప్పడం అనేది లేదు. ఆయనే డైరెక్ట్ వెళ్తాడు, యుద్ధం చేస్తాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. హల్లెలూయా. ఓసారి నెబుకద్నెజరు ప్రపంచానికే ఆయన రాజు. అది ఎవరు చేశారు? ఆయనను దేవుడే చేశాడు. అటువంటి రాజు తనకు తను అతిశించి గర్వించినప్పుడు, అందుకే నీకు ఏదైనా బలం ఇస్తే, శక్తినిస్తే, ఇల్లునిస్తే, ఉద్యోగాన్ని ఇస్తే, నీకు ఏదైనా దాన ధర్మాలు దేవుడు దానంగా ఇస్తే వాటిని బట్టి దేన్ని బట్టి అతిశయపడవద్దు.
దేవుడు చేసిన కార్యం బట్టి ఆయన బట్టి సంతోషించాలి. ప్రభా ఏమి లేని దానన్న ఆయన, ఏమి లేను నాకు ఇంత ఇచ్చినావు ప్రభా, నాకు ఇల్లు ఇచ్చినావు, నాకు బిడ్డలు ఇచ్చినావు, నా కొడుకులు ఇచ్చినావు, నా బిడ్డల పెళ్ళిళ్ళు చేసినావు. అట్లా సంతోషపెట్టాలి దేవుణ్ణి. ఏమి ఏమి అంటే అన్ని తీసేస్తాడు దేవుడు. ఆయనకు రాజ్యం ఇస్తే తన ప్రజలను కూడా తనకు అప్పగించాడు దేవుడు. రాజు తన ప్రజలకు అప్పగించలే. తన ప్రజలు ఎందుకు అప్పగించాలంటే వాళ్ళు పాపం చేసినందుకు ఒక అన్యునికి అప్పగిస్తే అన్యుడు ప్రభా అని చెప్పాలన్నా అతిస్తాడు, గర్విస్తాడు. ఇది నా బలం, ఇది నా శక్తి, నేను ఈరోజు రాజునైనా, వద్దులే నేను రాజునైనా అంటాడు. అంటే ఎందుకు అతిస్తున్నావు అని చెప్తాడు. అట్లనే మళ్ళీ అతిస్తాడు. గద్దె దింపుతాడు, గడ్డి దింపిస్తాడు. నీకు బలం ఇచ్చినా, నీకు తలాంతి ఇచ్చినా, నీకు ఉద్యోగం ఇచ్చినా ప్రతిరోజు దాన్ని బట్టి వందనం చెల్లించాలి. దాన్ని బట్టి వందనం చెల్లిస్తే అక్కడ నీకు ఒక ప్రమోషన్ కూడా ఇస్తాడు. నీకు ఇస్తుంది ఎవరు? ఏదైనా మంచిది అంటుంటే మనిషి కాదు, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నేనైనా దేవుని ఆత్మచేత మీకు ఇచ్చినాను కాదు, ఎవరు ఇచ్చినట్టు? నేను కాదు ఇచ్చింది. ఎవరు ఇచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టు. నువ్వు దేవునికి అనేది ఇచ్చినావు అనుకో, అది ఎవరు ఇచ్చినట్టు? దేవుడు నీ దగ్గర పెట్టినప్పుడు ఇచ్చినావు. నాది కాదు ప్రభు, ఇది నీదే, నీ దాంట్లోంచి నేను కొద్దిగా ఇస్తున్నా అని చెప్పి దావీదు భక్తుడు అన్నాడు. కొన్ని వందల కిలోలు దేవుని మందిరం కొరకు దాచిపెట్టి, ఎవరికైనా తన ఇంటి కొరకు దాచిపెట్టుకుంటాడు, కానీ ఆయన ఇంటి కొరకు పెట్టుకోలేదు. దేవుని మందిర కట్టడాల కొరకు దాచిపెట్టి నువ్వు కట్టొద్దు, నీ కొడుకు కట్టదు అన్నప్పుడు అట్లానా అని చెప్పి తీయలే. కానీ ఇచ్చేయమన్నా అంటే ప్రభువా నువ్వు ఇచ్చింది ఎంతో అంత దాంట్లో కొద్దిగానే నీ మందిర కట్టడాలకు నేను ఇస్తున్నా. నువ్వు దశభాగం ఇచ్చినప్పుడు అట్లే అనాలా. నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నప్పుడు అదే విధంగా అనాలా. నీ తలాంతు వాడబడుతున్నావు అదే విధంగా అన్నప్పుడు దేవునికి సంతోషం అవుతుంది. దాన్ని ఏం చేస్తాడు? 2 చేపలు 5 రొట్టెలు దీవించినట్టుగా దాన్ని నీ జీవితాన్ని దీవిస్తాడు. నీ ఆయుష్కాలాన్ని ఏం చేస్తాడు? పొడిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకో, దానికి తిరిగి ఎన్నో ఇంతలు భూమి మీద కూడా ఇస్తాడు, పరలోకంలో దానికి 1000 ఇంతలు ఇస్తాడు. హల్లెలూయా. ఇచ్చిందా లేదా? ఇచ్చింది. మరి రాజు అయిన నెబుకద్నెజరు అతిశయించి గర్విస్తే ఏం చేసినంటే గద్దె దింపిండు, గడ్డి దింపించాడు. 7 సంవత్సరాలు అడవిలో ఒక జంతువులాగా కృపకు దూరమై వర్షానికి తడిచిండు, చలికి వణికిండు, ఎండకు ఎండిండు. ఎండిపోయిన చెట్టులాగా ఎండిపోయిన జంతువులాగా మారిండు. చూస్తే గుర్తుపట్టరు. లాస్ట్ 7 సంవత్సరాల తర్వాత ఆయనకు మారు మనసు వచ్చింది. ప్రభువా నువ్వే ఎవరికి వాళ్ళకి ఇస్తావు, ఎవరు దించాలన్నా వాళ్ళని తీస్తావు, ఎవరిని ఇచ్చేస్తావు అని చెప్పినప్పుడు మారు మనసు పొందుకున్నప్పుడు తిరిగి తన రాజ్యంలోనికి వచ్చింది. మన అంతేకాకుండా రాజైన హిజ్కియా భక్తుడు దేవుని కొరకు బహు గొప్పగా మంచిగా దేవుని కొరకు రోషంగా బతికిన ఆ భక్తుడు. ఒకసారి ఆయనకి ఏమొచ్చిందంటే రోగం వచ్చేసింది, మరి క్యాన్సర్ గడ్డ వచ్చేసింది. మరి ఆ గడ్డ ఎన్ని ప్రయత్నాలు చేసినా వైద్యులు వచ్చారు, వైద్యం మారిండు, అది ఎక్కువైతుంది కానీ తక్కువ అవుతుంది. మొత్తానికి ప్రవక్త చెప్తాడు, పోయి నా బిడ్డ చెప్పేసాయి ఆయన ప్రాణము చనిపోబోతున్నావు అన్నప్పుడు నీటిని సరి చేసుకో, దీపం ఉండగానే నువ్వు మరణం కాబోతున్నావు అంటే అట్లనే ఎక్కడ పోడు ఆయన. మళ్ళీ ఏ వైద్యుల దగ్గర పోడు, వైద్యుల దగ్గర పోయి ఫెయిల్ అయిపోయాడు, వైద్యం దగ్గర పోయి ఫెయిల్ అయిపోయాడు. ఆయన డబ్బు, ఆయన ఆస్తి, ఆయన ఏమంటారు వైద్యులు, ఆయన దగ్గర ఉన్నటువంటి మందులు ఆయన ఆయుష్ పొడిగించాలి. ఇక దేవుడు చెప్పినాక తిరిగి ఏముంటుందా? ఉండదు. ఆ సమయంలో అట్లనే ఎక్కడ పోకుండా మూలకు కూర్చొని గొడవైపు మరలి గొడవైపు ఎందుకు మరలిండు? ఆయన కన్నీళ్ళు ఎవరు చూడాలా? మనుషులుగా. నీకు కొంతమంది ఏం చేస్తారు? సవాల్ కన్నీళ్ళు బయటకు కనిపించేటట్టుగా చేస్తూ ఉంటారు. మన కన్నీళ్ళు ఎవరు చూడాలా? దేవుడు చూడాలా. నీ వేదన ఎవరు వినాలా? దేవుడు వినాలా. ఏ నరునికి చెప్పుకోకముందు ఫస్ట్ ఎవరు చెప్పాలంటే దేవునికి చెప్పుకోవాలా. నీ బాధ, నీ కష్టం, నీ నొప్పి విన్నారా? ఈయన అప్పటి వరకు ఎంతోమంది చెప్పుకున్నాడు, ప్రాబ్లం సాల్వ్ కాలే. తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒక పని చేసి అంత అయిపోయింది అన్నప్పుడు అయిపోయిన పరిస్థితి విశ్వాసం తెచ్చుకున్నాడు. ఎవరి పట్ల? దేవుని పట్ల ధైర్యం తెచ్చుకొని కన్నీటి ప్రార్థన చేసి, ప్రభువా నీ సన్ను నేను ఎట్లా బతికి నీకు తెలుసు కదా నాయన అని ఉద్దేశపెట్టి ఆయన బాగా నీకు కొన్ని బతకాలా, ఆయన కుటుంబాన్ని సరి చేసుకోవాలా. సమయం ప్రభు అంటే ఏం చేసిండో 15 సంవత్సరాలు ఆయుసం పొడిగించిండు. ఏ ప్రవక్త చేత తను చెప్పిండో అదే ప్రవక్త చెప్పిండు, పోయి చెప్పు నా కొడుకు ఏడుస్తున్నాడు అక్కడ. కన్నీళ్ళు చూసినా, ఆయన ప్రార్థన విన్నా, ఆయన దుఃఖాన్ని నేను ఏం చేయబోతున్నా? నాట్యం చావుగాను 15 సంవత్సరాలు నీకు ఆయుసం కలగబోతున్నావు. దాని సూచన ఒకటి చెప్తాడు. దానికి అంతేకాకుండా
మరి అంజూర ఏమంటారు దాన్ని అవి తెచ్చి పెట్టినప్పుడు తక్కువైతే అన్నప్పుడు ఆ పొడలు పెట్టినప్పుడు తక్కువైతే అన్నప్పుడు చెప్పిన తర్వాత అంజూరపు అది ఆ గడ్డ మీద పెట్టినప్పుడు ఆ అంజూర పడ పెట్టినప్పుడు అది తక్కువైపోతుంది. అడలోపట ఏం లేదు కానీ దేవుని మాటలో అంత ఉన్నది. వృక్షాలలో కూడా దేవుడు పెట్టిండు, స్వస్థత పెట్టిండు, మెడిసిన్లో స్వస్థత పెట్టిండు. హల్లెలూయా. మనం తీసుకుంటున్న ఫుడ్లో కూడా స్వస్థత పెట్టిండు. అయితే విశ్వాసంతో నువ్వు ప్రార్థించి ఆహారం తినేటప్పుడు నీళ్ళు తాగేటప్పుడు ప్రార్థించి తీసుకోవాలి. అది నూతన శక్తి నూతన బలము ఇస్తుంది. ఆ విటమిన్ పనిచేస్తుంది తెలియదు కానీ నీ ప్రార్థన నీ శరీరంలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బతికిండు ఆయన? ఇంకా 15 సంవత్సరాలు బతికిండు. ఆ బ్రతుకులో పడినే ఆయన కొడుకు పుట్టిన. అంతకుముందు ఆయన పిల్లలు లేరు ఆయనకు. హల్లెలూయా. ఆ తర్వాతనే ఆ 15 సంవత్సరాలు కుమారుడు పుట్టిన. ఆ కుమారుడే ద్వారా వంశము మళ్ళీ స్టార్ట్ అయిపోయాడు. నేనేమంటున్నా అంటే ఉన్నపాటున నీ జీవితాన్ని ఏం చేయాలంటే సమర్పించుకోవాలా, అర్పించుకోవాలా, నీ సమయం ఇవ్వాలా, నీ ధనం ఇవ్వాలా, మరి నీ బలం ఇవ్వాలా. దేవుడు చేసిన మేలు తప్పకుండా నీకు నువ్వు మంచుకోవాలి, నీ స్నేహితులకు మంచుకోవాలి, నీ మిత్రులకు మంచుకోవాలి. నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో అక్కడ దేవుని గురించి నువ్వు ద్వారము తెరవాలి. హల్లెలూయా. తెరవాలి లేదా? తెరవాలి. తెచ్చినప్పుడు కార్యాలు జరుగుతాయి. గుడ్డిపాటుతో ఉన్న పాటున దేవుణ్ణి అడిగినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు ఏం చేసిండు? నీ విశ్వాసం నిన్ను బాగా చేస్తాడు. విశ్వాసంతో అడగాలను. అసాధ్యం నిజానికి. అది పుట్టుక నుంచే గుడ్డోడైతే వాడిని కనరావడము అసాధ్యం కదా? అసాధ్యమే. మరి అసాధ్యమైనప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు బాగా చెప్పాడు. అంతేకాకుండా సౌలును పౌలుగా మార్చింది. తర్వాత అననీయ అనే భక్తులు వచ్చి ప్రార్థించినప్పుడు ఆ పొర లాంటి గుడితనం పోయినప్పుడు మళ్ళీ కళ్ళు వస్తాయి. ఆయన కళ్ళు పోయి కళ్ళు వచ్చినాయి. అద్భుతం జరిగిందా? జరగలేదా? ఆ తర్వాత సమర్పించుకొని ప్రకటించింది. ఆయన ఎవరి గురించి ప్రకటించిండు? యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆ దేవుడే సాక్షాత్తు కుమారుని రూపంలో వచ్చి పాపులమైన మనందరి కోరి మనిషి తీరిలేసిండు. అట్లా ఎంతోమంది ఆ భక్తుల ద్వారా చాలామంది వందల వేల మంది రక్షణకు వచ్చారు. వందల వేల సంఘాలు ఏర్పడ్డాయి. అప్పుడు చాలా తక్కువ ఇళ్ళ లోపల సంఘాలు అయినాయి. ఆ సంఘాలు ఈరోజు పెద్ద సంఘాలుగా మారినాయి. అక్కడి నుంచే బలమైన సైనికులు, బలమైన సేవకులు లేచి ప్రపంచమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించారు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే నీ విత్తనం నువ్వు ఎక్కడెత్తాలంటే ఒక మనిషికి అందించాలను. సంఘానికి అందరు రాకపోవచ్చు. సమాజంలో చాలామంది ఉన్నారా లేదా? రకరకాల మనుషులు. అయితే ఆ రకరకాల మనుషుల దగ్గర నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రకటించినప్పుడు విశ్వాసంతో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మనతో కలిసి ఆరాధిస్తావు. ఉన్న పాటను నువ్వు సమర్పించుకో. తప్పకుండా దేవుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేస్తాడు. మరి కన్య అయిన మరియమ్మకు దేవుడు పుట్టిండు. అది అసాధ్యం. అది కానీ చరిత్రకెక్కి ఆమె అనుమతించింది. అట్లాగే సౌలు ఏమన్నాడు? సహకరించండి దేవుని మాటకు. అది ఇంకోటి చెప్పింది ఏంటంటే నా నిమిత్తం, నిజమే ఆయన ఇంతవరకు చాలామంది శ్రమ పెట్టాడు కానీ నా నిమిత్తం ఆయన అనేకమైన శ్రమలు అనుభవిస్తూ నా గురించి ప్రకటిస్తాడు. నా యొక్క బలమైన సాక్షిగా ఆయన నిలబడతాడు. ఆయన ద్వారానే అనేకమైన లేఖనాలు రాయబడ్డాయి. మా బొంకిన పేతురు, ఓడిపోయిన పేతురు ఏమైండు? ఆయన అపోస్తులు మారి లాస్ట్కు ఊపుకున్నంత వరకు ఉనుకున్నంత వరకు స్వాత ప్రకటించడం కాకుండా ఉల్టా సిల్వ పడ్డాడు. ఆయన గొప్ప సేవకుడు. ఆయన ఎవరైతే వాడుకుంటారో తెలియదు కానీ ఉన్న పాటన ఆయన మాటకు నువ్వేం చేయాలంటే సమ్మతించాలి. సమ్మతించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలతో పాటు బహు గొప్పగా ఆయన సాధనంగా నువ్వు వాడబడతావు. ఆయన బిడ్డగా వాడబడతావు. ఆయన కుమారుని వాడబడతావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశించి గొప్ప జనంగా. కళ్ళు మూసుకుందాం. అయిపోయింది. అయిపోయిందమ్మా. ఆబ్జెక్షన్.